అది వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లి కూడా వస్తారండి. మళ్ళీ జగన్ గారు వస్తారు, బాగా చేస్తారు కదా. ఎందుకని బాగా చేస్తారు, స్కూల్స్ ఇవన్నీ డెవలప్మెంట్ చేశారు, పిల్లలకి అమ్మఒడి సంక్షేమం అవన్నీ వేస్తున్నారు. ఖచ్చితంగా జగన్ గారు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది సీనియర్లు అందరూ తీసేసి కొత్త వాళ్ళకి ఇస్తున్నారు. అది కొత్త కళల్ని ఎంకరేజ్ చేయడం అంటే అదే కొత్తగా వచ్చేటోళ్ళని. వచ్చేది మాదే ప్రభుత్వం అధికారంలోకి, సీనియర్ సిటిజన్లు అంటే మన భగిరెడ్డి సిద్ధార్థ రెడ్డి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉంచి వాళ్ళు కూడా ఉంచితే బాగుంటుంది. ఆ పక్క కూడా టీడీపీ జనసేన కూడా మేము అధికారంలోకి వచ్చేది అంటున్నారు. వస్తారు, ప్రజలు మెచ్చుకునే నాయకుడు ఎవరో అప్పుడే తెలుసుద్ది కదా. ఇప్పుడు ఎవరు అనుకున్నంత మాత్రం ఏం కాదు కదా. జనసేన కూడా మా షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ ఉండుద్ది, ఖచ్చితంగా ఉండుద్ది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనిషి వాళ్ళకి వ్యతిరేకంగా వేరే పార్టీలో ఉన్నప్పుడు ఉండదు. మంత్రి రోజాకి ఈసారి చెప్పండి. మూడో జాబితాలో కూడా మంత్రి రోజా పేరు లేదని వార్తలు వస్తున్నాయి కదా, అంటే ఈసారి టికెట్ ఇవ్వమని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నజరీ ప్రజలను అడిగితే తెలుసు భయ. నజరీలో ఓన్లీ నగరీ కాదు కదా, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కదా, తెలుసుద్ది భయ. ఆవిడ బాగా చేసి డెవలప్మెంట్స్ బాగుంటాయి. రిషికొండ బీచ్ దగ్గర ఏదో కడుతున్నారు మొత్తం మీద, అవి కూడా డెవలప్మెంట్ జరుగుతుంటే కనుక మంత్రి ఆర్కే రోజాకి మళ్ళీ సీట్ ఇచ్చేటోళ్ళు కదా, ఇవ్వట్లేదు ఎందుకు? ఇస్తారు భయ, ఖచ్చితంగా ఇస్తారు. మూడో జాబితాలో కూడా పేరు లేదని వస్తున్నాయి మనకు వార్తలు. ఆల్రెడీ ఆవిడ అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ చేసింది, నాకు సీట్ ఉన్నా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటారని చెప్పేసి. అదే ఎందుకు ఇవ్వట్లేదు? అది చెప్పలేం భయ్, ఎందుకు ఇవ్వట్లేదు అంటే అభివృద్ధి చేశారో చేయలేదో అన్నది ఈ ఎన్నికల టైంలో తెలుసుద్ది. 3 నెలలే ఉంది కదా ఎన్నికలకి. 3 నెలలే ఉంది ఇంకా ఎన్నికలకి. 2019లో 150 సీట్లు వచ్చినాయి వైసీపీకి. ఈసారి వీళ్ళు బాగా చేస్తే 150 కాదు 170 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 2014 జగన్ చంద్రబాబు నాయుడు ఉన్నారు, 2019లో జగన్ సేమ్ అంటే మేము ఇస్తామని చెప్పేసి అని అన్నారు. సంక్షేమ పథకాలన్నీ బాగానే ఇచ్చారు, అందరూ ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు, ఇచ్చారు, అన్ని బాగానే ఉన్నాయి ప్రతిదీ కూడా. జగన్ గారు కూడా చెప్తారు, ఆయన ఒకరిగానే ఏం చేసినా ఒకరిగానే చేస్తారు. జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే సపోర్ట్ చంద్రబాబు నాయుడు చూస్తే ఐటీ సెక్టర్ పరంగా చాలా వరకు డెవలప్ చేశారు. ఇవ్వండి ఈ వైఎస్ఆర్సీపీ ఓటు వేయాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేయాలి. ఈ అమర్నాథ్ గారు ఇలాంటి వాళ్ళందరూ అదంతా చెత్త, ట్రాష్ అంతే. అది ఏదైనా అంటే కనుక